మళ్ళీ దోస్తీ చేసేది లేదు. మనసు విరిగింది, తిరిగి అతుక్కోదు. కోటరీనే కొంపముంచింది. వాళ్ల మాట వినటం నీ తప్పే అంటూ వైసీపీ అధినేతనే టార్గెట్ చేస్తున్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. తనకి అత్యంత ఆప్తుడిగా ఉన్న జగన్తో బ్రేకప్ అంటున్నారు. తప్పంతా మీదే, చేసిందంతా మీరే, పైగా తనని బద్నాం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. కీలక కేసులపై హింట్ ఇచ్చారు. అంటే విజయసాయి అప్రూవర్ గా మారటం ఖాయమా? జగన్తో రాజీ ముచ్చటే లేదు అనటానికి రీజన్ ఏంటి? జగన్తో విజయసాయి పూర్తిగా తెగదెంపులు చేసుకున్నట్లేనా? అప్రూవర్ గా మారి అత్యంత ఆప్తుడికి హెడేక్ గా మారబోతున్నారా? కోటరీనే ముంచింది, తప్పంతా జగన్దే అనడంలో ఆంతర్యమేంటి? నో కన్ఫ్యూజన్, అసలు మ్యాటర్ ఇది. క్లియర్ కట్ గా పిక్చర్ ఏంటో ఫ్యూచర్ లో ఇంకా చెప్తానంటూ బరస్ట్ అయిపోయారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. కాకినాడ సీపోర్టు వాటాల బదిలీల విషయంలో సిఐడి నోటీసులతో విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో చర్చనీయాంశమవుతున్నాయి. వైసీపీని వీడినా, రాజకీయాలకు గుడ్ బై చెప్పినా విజయసాయి కేసుల భయంతో ఇదంతా చేస్తున్నారని ప్రచారం జరుగుతూ వస్తోంది. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా ఆయన తనకు అత్యంత ఆప్తుడైన వైఎస్ జగన్ ను డైరెక్ట్ గా అటాక్ చేశారు. చుట్టూ ఉన్న కోటరీ మాటలు విని జగన్ తనను దూరం చేసుకున్నారని చెప్పడమే కాదు, ఘర్ వాపసి ఉండదని కూడా క్లారిటీ ఇచ్చేశారు. మామూలుగా అయితే పార్టీ మారిన నేతలు అధినేత సూపర్, ఆయన చుట్టూ ఉన్నవాళ్లే వరస్ట్ అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. విజయసాయిరెడ్డి మాత్రం కోటరీని తిడుతూనే వాళ్ల మాట వినడం జగన్ చేసిన పెద్ద తప్పు అన్నట్లుగా డైరెక్ట్ చేస్తున్నారు. ఆ కోటరీ సజ్జల రామకృష్ణారెడ్డి మనుషులే అని చెప్పాల్సిన అవసరం లేదంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాదు, కాకినాడ సీపోర్టు విషయంలో వైసీపీని పూర్తిగా ఇరకాటంలో పడేసేలా స్టేట్మెంట్ ఇచ్చారు. కాకినాడ పోర్ట్ ఇష్యూలో కర్త, కర్మ, క్రియ విక్రాంత్ రెడ్డి అని చెప్పేశారు. లావాదేవీలన్నీ విక్రాంత్ రెడ్డి చేశాడని సిఐడి అధికారులు తనను ప్రశ్నించారన్నారు. కేవీ రావుకు, వైవి సుబ్బారెడ్డికి దగ్గర సంబంధాలు ఉన్నాయని చెప్పి వైసీపీకి టెన్షన్ పెట్టిస్తున్నారు. కాల్ రికార్డ్స్ తీస్తే అన్ని విషయాలు తెలుస్తాయంటూ చెప్పుకొచ్చారు. విజయసాయిరెడ్డి బయటే ఇన్ని మాటలు చెప్పారంటే ఇక సిఐడికి ఎన్ని వివరాలు చెప్పి ఉంటారో అని వైసీపీ వర్గాల్లో కంగారు మొదలైందట. పనిలో పనిగా లిక్కర్ స్కామ్ కథ ఏంటో హింట్ ఇచ్చారు విజయసాయి. అదంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కనుసన్నల్లో జరిగిందని అంటున్నారు. లిక్కర్ స్కామ్ విషయంలో తాను నిజాలు ఇక ముందు కూడా చెప్పాల్సి వస్తే మొత్తం చెబుతాను అని ప్రకటించారు. అప్పటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కేంద్రంగానే లిక్కర్ స్కామ్ చేశారని, ఈ డబ్బులన్నీ మిథున్ రెడ్డి ద్వారా జగన్ రెడ్డికి చేరాయని ఇప్పటికీ సిఐడి గుర్తించినట్లుగా ప్రచారం జరుగుతోంది. కాకినాడ పోర్టు వాటాల కేసు భయంతోనే విజయసాయి వైసీపీని వీడారు అన్న ప్రచారం ఉంది. అయితే అదే కేసులో పార్టీ అత్యంత ముఖ్యులను కార్నర్ చేసేలా విజయసాయిరెడ్డి కామెంట్స్ చేశారు. జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కుమారుడు వైవి విక్రాంత్ రెడ్డి పోర్టు వాటాల డీల్ ను సెట్ చేశారని ఆరోపించారు. సిఐడి అధికారులు కూడా తనతో అదే విషయం చెప్పి ప్రశ్నించారని అంటున్నారు. లిక్కర్ స్కామ్ జరిగింది అనేలా విజయసాయి చేసిన కామెంట్స్ కూడా వైసీపీకి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఆరోపణల వరకే పరిమితమైన మద్యం కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంతా చేశారని చెప్పి సంచలనం సృష్టించారు విజయసాయి. సిఐడి విచారణ తర్వాత విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ లో ఆయన అప్రూవర్ గా మారడం ఖాయమన్న చర్చ జరుగుతోంది. కాకినాడ సీపోర్టు వాటాల కేసులో విజయసాయిరెడ్డి A2గా ఉన్నారు. ఆయనకేం ప్రమేయం లేకపోతే విజయసాయిని సిఐడి A2గా పెట్టే అవకాశమే లేదు. పైగా లిక్కర్ స్కామ్ జరిగిందన్నట్లుగా స్టేట్మెంట్ ఇచ్చేశారు విజయసాయి. కొత్త మద్యం బ్రాండ్ల విషయంలో జగన్ మీద టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ రెండు కేసుల విషయంలో ఫుల్ క్లారిటీతో మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా నిజాలు చెప్పేందుకు భయపడను అని అంటున్నారు. దీంతో విజయసాయి రెడ్డి అప్రూవర్ గా మారే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. అదే గనక జరిగితే సీపోర్టు వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డితో సహా జగన్ మద్యం కేసులో డైరెక్ట్ గా జగనే ఇరికిపోవడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.
వైసీపీ ఆవిర్భావ దినోత్సవం, పైగా యువత పోరు పేరుతో ఫ్యాన్ పార్టీ నిరసన చేపట్టింది. సరిగ్గా అదే రోజు విజయసాయి రెడ్డి సిఐడి విచారణకు అటెండ్ అవడం, వైసీపీని కార్నర్ చేసేలా కామెంట్స్ చేయడం చర్చనీయాంశమవుతోంది. ఇదంతా చూస్తుంటే విజయసాయి రెడ్డి కామెంట్స్ కూటమికి అస్త్రంగా మారే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో చూడాలి మరి.